హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లైక్. ఈరోజు వీడియో ఏంటంటే నా హస్బెండ్ డైట్లో ఉన్నారనమాట. సో నేను ఫుల్ డే అతనికి ఏమేమి పెడతాను హెల్దీ ప్లస్ టేస్టీ అనేసి వీడియో అనమాట. డైట్ అంటేనే చాలా వరకు భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఎన్ని బంద్ చేయాల్సి వస్తుందో ఎన్ని తినకుండా ఉండాల్సి వస్తుందో అని. అలా ఏం లేదు, తనకు నచ్చినవన్నీ పెడతాను నేను, కాకపోతే కొంచెం క్వాంటిటీ తక్కువ పెడతాను అనమాట. ఫస్ట్ డైట్ చేసే వాళ్ళకి ఇల్లు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉండాలి. అసలు లొల్లి పెట్టుకోవడం అలాంటివి ఉంటే ఆపేయండి. చాలా ప్రశాంతంగా ఉండాలి. నేనైతే మార్నింగ్ పూజ అలా కంప్లీట్ చేసేసుకొని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను అనమాట. ఎందుకలా ప్రశాంతంగా ఉండాలి, దీనికి దానికి సంబంధం ఏంది అని అంటారు కదా, అట్లా లేదు, పెద్ద కనెక్షనే ఉంది. ఎందుకంటే తినకుండా ఉన్నప్పుడు మనకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం, 100% నిజం. తినకుండా ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ కంట్రోల్ చేసుకున్నప్పుడు బాగా కోపం వస్తుంది అనమాట. సో అందుకోసమని కొంచెం ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉండడానికి, పాజిటివ్ వైబ్స్ తీసుకురావడానికి నేనైతే మార్నింగే పూజ చేశాను. ఇలా రోజు చేయను, డే బై డే అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది 90 days ఛాలెంజ్ తీసుకున్నారు. సో దానికి నేను ఫుల్ హెల్ప్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసేది నేనే కాబట్టి మెయిన్ రోల్ నాదే ఉంటుంది. ఎందుకంటే ఏం తినాలో ఏం తినకూడదు అన్నీ నా దగ్గరనే ఉంటాయి కాబట్టి నేనే హెల్దీ ప్లస్ టేస్టీ ప్రిపేర్ చేయాలని చెప్పారు. సో దానికి నేను ఈ ఛాలెంజ్ నేను కూడా యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే నేనే ప్రిపేర్ చేయాలి కాబట్టి. ఏమేమి చేస్తానో కూడా చూడండి. మార్నింగ్ అయితే ఫస్ట్ ఎంటీ స్టమక్తోని ఒక సిన్నమన్ టీ తాగుతారనమాట. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది, మనకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత డైజెషన్కి బెటర్, కాన్స్టిపేషన్ ఉన్నా తగ్గుతుంది. అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సిన్నమన్ టీలో. ఎర్లీ మార్నింగే ఇంకా బెటర్. ఇంకా నైట్ పడుకునే ముందు కూడా తాగొచ్చు, ఆఫ్టర్నూన్ కూడా తాగొచ్చు, 3 times తాగొచ్చు. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత రాగి జావా ఒక గ్లాసు. ఈరోజు టిఫిన్ లేదంట, అంటే తినరంట, ఈరోజు టిఫిన్ తినరంటే అలా ఖాళీ కడుపుతో ఉండకూడదు కదా ఆఫ్టర్నూన్ వరకు అనేసి నేను రాగి జావా చేశాను అనమాట. అందులో కొంచెం పెరిగేసి ఒక గ్లాస్ రాగి జావా. అంటే లంచ్కి ఆయనకి నోరుకి టేస్ట్ ఉండాలి, కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి మంచిగా కారం వేసిన టమాటో పచ్చడి అవుతుంది ఆల్రెడీ. అది నేను మార్నింగ్ పెట్టాను, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అని. దాని తర్వాత ఆలుగడ్డలు కూడా వాటర్లో పెట్టాను అనమాట, పైన పొట్టు కొంచెం తీసేసి ఫ్రై చేయడానికి సైడ్కి. అలా మార్నింగే సిన్నమన్ టీతో స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, బాటిల్ పక్కకే ఉంటుంది. దాని తర్వాత నేను ఒక 1 glass రాగి జావా ఇచ్చాను. రాగి జావలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఫుల్ కాల్షియం ఉంటుంది అనమాట, చాలా మంచిది. చిన్న పిల్లలు ఉన్నా కూడా ఇచ్చేయండి, రోజుకి ఒక గ్లాస్. ఇలా నేనైతే చిన్నోడికి రోజు పెడతాను. రాగి జావా ఖచ్చితంగా ఉంటుంది వాడికి కూడా మార్నింగ్. డైట్ అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రైస్ బంద్ చేయాలి, చపాతీ తినాలి, లేదంటే ఇవి 2 బంద్ చేయాలి, ఓన్లీ సలాడ్స్ తినాలి, లేదంటే స్ప్రౌట్స్ తినాలి, సీడ్స్, నట్స్ ఇవి తింటేనే డైట్, ఇది చేస్తేనే వెయిట్ లాస్ అవుతాం, లేదంటే లేదు. అదంతా చేయాలి, అది మనం తప్పకుండా చేసేటివే. కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్గా తినేటివి అస్సలు మానేసి మనం వేరే డైట్కి షిఫ్ట్ అయితే ఉండడం చాలా కష్టం అనమాట. కొన్ని రోజులు చేసిందంటే మనకి అది ముక్కులోకి వస్తుంది, అది వదిలేస్తాం, మళ్ళీ రైస్ చపాతీ ఇక్కడికే వస్తాం. సో అలా ఏం చేయకుండా తినే వాటిలోనే కొంచెం తక్కువ తింటే అది కూడా డైట్ అనే అంటారు. ఓన్లీ సీడ్స్ తింటే, నట్స్ తింటే అది డైట్ ఏం కాదు, ఫుడ్ చేంజ్ చేస్తే డైట్ ఏం కాదు. తినే వాటిలోనే చాలా తక్కువ తినాలి, షుగర్ బంద్ చేయాలి, ఆయిల్ ఫుడ్ బంద్ చేయాలి, ఇది డైటే. కాకపోతే ఎక్కువ కాలం మనం ఇది మెయింటైన్ చేస్తాం, చేంజ్ అయినవి ఎప్పుడు మెయింటైన్ చేయలేము అనమాట. అది ఈ మాట నేను చెప్పలేదు, నాకు పర్సనల్ ఒక డాక్టర్ చెప్పారనమాట. డెలివరీ అయిందంటే తర్వాత అమ్మాయిలు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవడం మళ్ళీ డెలివరీ అంతా అయిపోయిన తర్వాత, ఈ సి సెక్షన్ అయితే 3 months తర్వాత వర్కౌట్స్ అవి ఇవి స్టార్ట్ చేస్తూ ఉంటాము. నేను వెయిట్ లాస్
అయ్యే టైంలో ఫుల్ డైట్ చేంజ్ చేశాననమాట. మొత్తం రైస్ తీసేసాను. పన్నీర్ అని, స్ప్రౌట్స్ అని, నట్స్ అని, సీడ్స్ అన్నీ ఇవే పెట్టుకున్నాను. కాకపోతే నేను అది ఓన్లీ 3 మంత్సే చేసినాననమాట. కానీ 3 మంత్స్‌కి నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గరికెళ్ళాను. పర్సనల్‌గా టెస్ట్ కోసమని, బ్లడ్ టెస్ట్ అవి ఇవని. అప్పుడు వెళ్ళినప్పుడు తను చూసి షాక్ అయ్యారనమాట డాక్టర్. "ఇంత వెయిట్ లాస్ అయ్యావు ఏంటి" అంటే నేను నా 3 మంత్స్ రొటీన్ చెప్పేసాను. "అంతే అమ్మ, తర్వాత నువ్వు దీన్ని మెయింటైన్ చేయలేవు. ఎప్పుడైనా నువ్వు కంటిన్యూయస్‌గా చేసేదే చేయాలి. రైస్ తింటున్నావా అందులో తక్కువ తిను అంతే. నువ్వు చేంజ్ చేసినవి ఎప్పటికీ ఫుల్ టైం మెయింటైన్ చేయలేవు. అవి చేయడం కూడా మనకు కొంచెం కష్టం, టైం పడుతుంది." డాక్టర్ అలా చెప్పిన తర్వాత నిజమే అనుకున్నాను నేను. ఇప్పటి నుండి నేను ఏది తిన్నా అది మనం ఇంతకుముందు ఏం తింటామో అందులోనే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి తింటాను అంతే. అంటే కానీ డైట్ చేంజ్ చేయడం, కంప్లీట్గా నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం అనేది నాతో కాదు. అస్సలు చేయలేదు. నేను ఇంకా తినే దాంట్లోనే తక్కువ తింటున్నాను. ఇప్పుడు సేమ్ నా హస్బెండ్కి అలానే పెడుతున్నాను అనమాట. రోజు తినేవి మనం అన్నం, కూర ఏమైతే తింటామో అందులోనే కొంచెం తక్కువగా, కాకపోతే కొంచెం హెల్త్కి మంచివి పెడుతున్నాను. టమాటా పచ్చడిలో ఎక్కువగా వెల్లుల్లి వేసాను అనమాట. ఇది ఫ్యాట్ బర్న్కి ఫుల్ హెల్ప్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. వెల్లుల్లి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చడి అయినా ఇలాంటి పచ్చళ్ళల్లో ఓన్లీ ఫ్రైలో వేయకండి. తాలింపు వేస్తాం కదా, అందులో వెల్లుల్లి ఎక్కువ వేస్తూ ఉంటారు. అలా కాకుండా టమాటోస్ ఉడకబెట్టే టైంలోనే వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేయండి. లాస్ట్కి దించుకునే టైంలో కూడా కొంచెం దంచి వేయండి. చాలా మంచిది వెల్లుల్లి. ఈరోజు నేను ఆలూ ఫ్రై ఇంకా టమాటో పచ్చడి చేశాను. దానికి సలాడ్ తప్పకుండా ఉంటుంది అనమాట. ఇది హస్బెండ్ లంచ్ ప్లేట్. ఆలూ ఫ్రై ఇంకా టమాటో పచ్చడి, సలాడ్ తప్పకుండా ఉంటుంది. ఇవి మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటివే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మనం నోరు కట్టేసుకున్నట్టు కంట్రోల్ చేసుకున్న ఫీలింగ్ అస్సలు ఉండదు. ఇంట్లో చేసుకున్నవి ఇలా రోజు తినేటివి కొంచెం తక్కువగా తింటే చాలా మంచిది. డైట్ కూడా మనం ఎక్కువ రోజులు మెయింటైన్ చేస్తాం. అదే డైట్ చేంజ్ చేస్తే ఒక 10 రోజులకే కట్ అయిపోతాం అన్నమాట. సో ఇది లంచ్ ప్లేట్. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి అత్తయ్య ఇంటి నుండి వచ్చేటప్పుడు మన కొంచెం అప్పాలు అవి తీసుకొచ్చిందనమాట. అవి కొంచెం కొంచెం అవి 4 వేసాను. అందులో నేను కూడా షేర్ ఉన్నాను. ఫుల్ మొత్తం పెట్టాను. అలా ఈవినింగ్ మళ్ళీ సినమన్ టీ. ఇది మెంతులు ఇంకా సినమన్ వేసి టీ చేస్తాను. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్ స్కిప్ చేశాడు, ఈవినింగ్ ఇంకా నైట్. ఈవినింగ్ తన వర్క్ అయ్యేలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి పోయి మంచిగా పొంగల్ చేశాను. చెన్నై స్పెషల్ అంట, ఇక్కడ నేర్చుకున్నాను. పొంగల్ వేసాను, దాంతో పల్లీల చట్నీ, ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉన్నాయి కదా, ఆలూ ఫ్రై ఇంకా టమాటో పచ్చడి, ఒక ఆమ్లెట్ వేసాను అనమాట. ఇది డిన్నర్ ప్లేట్. ఇందులో ఎక్కడే కాంప్రమైజ్ అవ్వలేదు. తను మంచిగా హ్యాపీగా తిన్నాడనమాట. హ్యాపీ ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. ఇది వీడియో అనమాట. మీరు కూడా డైట్ చేస్తే ఇలా కంప్లీట్గా చేంజ్ చేయకండి. ఉన్న వాటిలోనే హాఫ్ తినండి, కొంచెం కొంచెం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.